బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇరాన్ పైన దాడికి అమెరికా బిగ్ ప్లానే వేసింది. ఏకంగా పాకిస్తాన్ని ఈ యుద్ధంలో వాడుకోబోతోంది అమెరికా. అందుకే బహుశా డొనాల్డ్ ట్రంప్ ఒక వారం రోజుల సమయం లేదా 2 వారాల సమయం వెనకడుగు వేస్తున్నారని చెప్పి ఆలోచించి ఉంటారు. ఎందుకంటే ఇకపై డైరెక్ట్గా యుద్ధంలోకి దిగితే వీళ్ళంతా నాకు వ్యతిరేకం అవుతున్నారు, ఏదేమైనా కూడా ప్రపంచ దేశాలంతా కూడా నన్ను తప్పుగా భావిస్తూ ఉన్నాయి, కాబట్టి అదును చూసి సమయం చూసి కొట్టాలన్న ఆలోచనతో డొనాల్డ్ ట్రంప్ ఉంటాడు బహుశా. అందుకే ఆయన ఇప్పుడు కాస్త 2 వారాల సమయం నేను ఆగుతానని చెప్పేటువంటి మాటను చెప్పుకొచ్చాడు. ప్రస్తుతానికి ఇరాన్ ఆ తర్వాత పాకిస్తాన్ రెండు కూడా బార్డర్ దేశాలుగా ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో ఈ బార్డర్ని పంచుకుంటూ ఉన్నాయి. అయితే ఈ బార్డర్ దగ్గర నుంచే ఇరాన్ని టార్గెట్ చేయాలని చూస్తోంది అమెరికా. సో ప్రస్తుతానికి ఎటువైపు నుంచి చూసైనా అమెరికా ఇరాన్ని దాడి చేయడం మాత్రం వదిలే ప్రసక్తి కనబడడం లేదు. ప్రస్తుతానికి అమెరికా పాకిస్తాన్ భూభాగంలో నుంచి ఇరాన్ ఎయిర్ బేసెస్ని టార్గెట్గా దాడి చేయాలని ఒక వ్యూహాత్మకంగా అందుకే ఆయన మాట అన్నారు కూడా. ప్లాన్స్ and schedules are ready. Plans and schedules are ready. The final order is incomplete. The final order is not yet done అంటున్నారు ఆయన. అంటే అంతా సిద్ధమైంది, ప్లాన్లు షెడ్యూల్ మొత్తం సిద్ధమయ్యాయి, కేవలం ఆదేశాలు మాత్రం మిగిలి ఉన్నాయని చెప్పేటువంటి మాటని ఆయన చెప్పుకొచ్చారు. అయితే పాకిస్తాన్కి తూర్పున, పాకిస్తాన్కి ఒక పశ్చిమాన ఇరాన్ దేశం ఉంటుంది. ప్రస్తుతానికి తూర్పు భాగం నుంచి అంటే ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ తన బౌండరీ నుంచి ఇరాన్ ఇజ్రాయెల్ వైపుగా దాడులు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇటు వెస్టర్న్ సైడ్ ఆఫ్ పాకిస్తాన్ని ఉపయోగించి ఇరాన్ పైన చాలా తేలిగ్గా దాడి చేయొచ్చనే ఆలోచనతో అమెరికా ఉంది. అందుకే ఇరాన్ పైన దాడి నేపథ్యంలోనే ప్రైవేట్గా అటు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్తో డొనాల్డ్ ట్రంప్ లంచ్ చేసినట్టు తెలుస్తోంది. అయితే ఆ లంచ్లోనే, ఆ ప్రైవేట్ లంచ్లోనే ఇదంతా చర్చకు వచ్చిందట. పాకిస్తాన్ సైన్యాన్ని, పాకిస్తాన్కి సంబంధించినటువంటి కొన్ని ప్రాంతాలని టార్గెట్ చేసుకొని ఇరాన్ పైన దాడి చేయాలన్న ఆలోచనతో డొనాల్డ్ ట్రంప్ ఉన్నారు. సో పాకిస్తాన్ దగ్గర నుంచే డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ పైన దాడి చేస్తారనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. ప్రస్తుతానికైతే ఆసిమ్ మునీర్తో ఈ ప్రత్యేకమైన చర్చకి ఇదే కారణంగా తెలుస్తోంది. యుద్ధంలో అమెరికాకి సాయం చేయాలని పాకిస్తాన్ కూడా అంగీకరించిందట. పాక్ ఆర్మీ చీఫ్ అమెరికా పర్యటనలో ఇదే డీల్ కుదుర్చుకున్నారట. పాక్ ఎయిర్ బేస్ల మీదుగానే ఇరాన్ పైన దాడులు చేయాలన్నటువంటి ఒక ఆలోచనతో అమెరికా ముందుకు వెళ్తోంది. సముగ్లీ, పస్నీ, గ్వాదర్ ఎయిర్ బేస్ల మీదుగానే ఈ టార్గెట్ జరగబోతోంది. సో ఇవన్నీ కూడా బలూచిస్తాన్లోనే ఉన్నాయి. బలూచిస్తాన్ ప్రాంతంలోనే ఈ 3 ఎయిర్ బేస్లు కూడా ఉన్నాయి. అయితే ఈ 3 ఎయిర్ బేస్ల నుంచే అటు ఇరాన్ పైన దాడి చేయబోతోంది అమెరికా. అరేబియా సముద్రం మీదుగా భారీగా ఫైటర్ జట్లను తరలిస్తోంది. ఇప్పటికే ప్రమాదకర యుద్ధ నౌకని గెరాల్డ్ ఆర్ ఫోర్స్ ని అక్కడికి చేర్చినట్టు తెలుస్తోంది. ఇరాన్ తూర్పు ప్రాంతంలో మొత్తాన్ని ఆక్రమించేలా ట్రంప్ నేతన్యాహు స్కెచ్ వేసినట్టుగా తెలుస్తోంది. ఆఫ్ఘనిస్తాన్ తోను కూడా చర్చలు మొదలు పెట్టారు ట్రంప్, కానీ ఆఫ్ఘనిస్తాన్ ఏ మేర ఒప్పుకుంటుందో చూడాలి. మరి ఎస్ మధు అందుబాటులో ఉన్నారు. మధు, సో పాకిస్తాన్ అమెరికాకి సహకరించి ఇరాన్ పైన దాడులు చేసేందుకు అన్ని రకాలుగా ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. కానీ 2 రోజుల క్రితమే ఆ పాకిస్తాన్ అటు ఇరాన్కి అపరమైన ప్రేమను కనబరిచినట్టుగా ప్రకటన చేసింది. అంతలోనే ఇప్పుడు ఈ విషయం గుట్టురట్టయింది. ట్రంప్ పాకిస్తాన్ ఎయిర్ బేస్ల నుంచి అటు టెహరాన్ ప్రాంతంలో తూర్పు భాగమైనటువంటి ఎక్కడైతే ప్రాంతాన్ని ఇప్పుడు ఇరాన్ స్థావరంగా మార్చుకొని ఇజ్రాయెల్పై దాడి చేస్తోంది, దాన్ని పూర్తిగా ముక్కలు చేయాలని ఆలోచనలు డొనాల్డ్ ట్రంప్ ఉన్నారు. కొన్ని యుద్ధ సామాగ్రిని అక్కడికి చేర్చింది, గెరాల్ లాంటి ఒక యుద్ధ నౌకను కూడా చేర్చినట్టు తెలుస్తోంది. సో ఎంత మేర ఇది సఫలీకృతం కావచ్చు? నిజంగా పాకిస్తాన్ అమెరికాకు సహకరించే అవకాశం ఉందా? ఇది కనుక అరబ్, ఇస్లామిక్, ఆఫ్రికన్ దేశాలకు కనుక తెలిస్తే పాకిస్తాన్ కూడా ఇక్కడ ముద్దాయిగా అయ్యే అవకాశం ఉంది. అప్డేట్స్ ఏంటి? 2 రోజుల నుంచి ఇవే వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఏ ముస్లిం కంట్రీ కూడా ఇరాన్కు సహాయపడడానికి సిద్ధంగా ముందుకు రావట్లేదు అనేటువంటిది. ఇరాన్ కూడా ఇదే స్టేట్మెంట్ చేసింది. సౌదీ అరేబియా ఇంకా కొన్ని ముస్లిం కంట్రీస్ ఏవన్నీ అవన్నీ మాకు మద్దతు తెలపాలి బేషరతుగా అనేటువంటిది వాళ్ళు ఓపెన్ స్టేట్మెంట్ చేసినా ఇంతవరకు ఏ ముస్లిం కంట్రీ ఓపెన్గా వారికి సపోర్ట్ చేయలేదు. అసలు పాకిస్తాన్ నోరు మెదపకుండా పాకిస్తాన్ మాకు సహాయం చేయబోతా ఉంది, అవసరమనుకుంటే అణుబాంబులని ఇజ్రాయెల్ పైన ప్రయోగిస్తుంది, మా కోసం అండగా నిలబడుతుంది అనేటువంటి ఒక హాస్యాస్పదమైనటువంటి స్టేట్మెంట్ ఇరాన్ చేసినా అలాంటి ప్రకటన ఏది ఇంతవరకు రాలేదు. రాకపోగా పాకిస్తాన్కి సంబంధించిన ఆర్మీ చీఫ్ అమెరికా అధ్యక్షుడితో భేటీ కావడంతో తర్వాత ఆయన అమెరికా అధ్యక్షుడు పాకిస్తాన్ పైన ప్రశంసలు కురిపించడం, ఐ లవ్ యూ పాకిస్తాన్ అనే స్టేట్మెంట్ చేయడంతో దాదాపు ఇరాన్ను ముస్లిం కంట్రీలలోనే ఒంటరి చేసేటువంటి ప్రయత్నం అమెరికా, ఇజ్రాయెల్ వ్యూహాత్మకంగా చేసింది అనేటువంటిది చర్చ ప్రారంభమైంది. పాకిస్తాన్లో ఉన్నటువంటి ఎయిర్ బేస్లను వాడుకుంటూ, ఆ ప్రాంత భూభాగాన్ని వాడుకుంటూ అమెరికా జెట్ ఫైటర్లని అక్కడి నుంచి ఇరాన్ పైన
యుద్ధానికి సన్నద్ధం చేసే కార్యక్రమం మొదలు పెడతా ఉన్నారు. ఆల్రెడీ పాకిస్తానే కాదు, ఆఫ్ఘనిస్తాన్తో మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తున్నారు. గతంలో ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కూలదోసి అక్కడున్న ఉగ్రవాదాన్ని అంతం చేస్తూ అక్కడ ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేస్తామని అమెరికా ఏదైతే అక్కడ ఏర్పాట్లు చేసిందో, ఇప్పుడు అవే ఎయిర్ బేస్లను అక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని మళ్ళీ ఒకసారి మాట్లాడి ఆ ప్రాంతాన్ని కూడా ఇరాన్ పైన యుద్ధం చేసుకోవడానికి చాలా వ్యూహాత్మకంగా ముస్లిం దేశం పైన యుద్ధం చేయడానికి మరికొన్ని ముస్లిం దేశాలని వాడుకుంటున్నటువంటి సిచ్యువేషన్ అమెరికా ప్రయత్నం చేస్తూ ఉంది. ఆ అంశానికి సంబంధించి చూస్తే సమంగ్లీ, పస్ని, గ్వాదర్ ఎయిర్ బేస్, గ్వాదర్ అనేటువంటి దాదాపు ఇప్పుడున్నటువంటి పాకిస్తాన్కి సంబంధించినటువంటి ప్రాంతంలోనే కాస్త సురక్షితంగా ఉన్నాయి. ఆ ప్రాంతాలను వాడుకుంటూ ఇరాన్ పైన దాడి చేయడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పటికే స్టేట్మెంట్ చేశారు అమెరికా. చర్చ జరుగుతోంది ప్రపంచవ్యాప్తంగా. ఇరాన్ అధ్యక్షుడు ఎక్కడున్నా లొంగిపోవాలి అంటూ స్టేట్మెంట్ చేశారు. ఇజ్రాయెల్ కూడా ఇరాన్ అధ్యక్షుడు ఎక్కడున్నా వదిలిపెట్టము, ఆయనను అంతమొందించిన తర్వాతనే ఇది ముగుస్తుంది యుద్ధం అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. సో రెండు దేశాలు అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్ అధ్యక్షుడు టార్గెట్గా దాడి చేయబోతా ఉన్నాయి. ఇరాన్ అధ్యక్షుడు ఎక్కడ దాక్కున్నాడో ఇప్పటికే పసిగట్టాయి అమెరికా నిఘా వర్గాలు. అండర్ గ్రౌండ్కి సంబంధించినటువంటి బంకర్లలో ఇరాన్ అధ్యక్షుడు దాక్కున్నట్టుగా చెబుతా ఉన్నారు. టార్గెట్ చేయడానికి సిద్ధమవుతున్నాయి. అమెరికాకి సంబంధించినటువంటి బిగ్గెస్ట్ షిప్స్, ఎయిర్ కార్గో షిప్స్ త్వరలో అక్కడికి చేరుకుంటున్నాయి. దాంతోపాటు గెరాల్డ్ R4 అనేటువంటి యుద్ధ నౌకలు కూడా హిందూ మహాసముద్రం ద్వారా అక్కడికి చేరుకుంటున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పటికే అమెరికాకు హిందూ మహాసముద్రంలో చిన్న చిన్న దీవులలో ఆల్రెడీ అమెరికా సంబంధించినటువంటి యుద్ధ సామాగ్రి ఉంది. యుద్ధానికి సంబంధించినటువంటి సమాయత్తమైనటువంటి ఆర్మీ అక్కడ ఆల్రెడీ గతంలోనే చేరుకోనుంది. ఇరాన్ కోసం కాదు, ఎప్పటికైనా అవసరం కోసం ఇక్కడ చేరుకున్నటువంటి పరిస్థితిని కేవలం వ్యూహాత్మకంగానే మునీర్ ఎవరైతే ఉన్నారో పాకిస్తాన్కి సంబంధించిన ఆర్మీ చీఫ్ను పొగుడుతూ పాకిస్తాన్ని ఐ లవ్ యూ అంటూ చేసినటువంటి స్టేట్మెంట్ ఇరాన్ పైన దాడి చేయడానికే సంసిద్ధత కోసమే ఈ ప్రకటన చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఇజ్రాయెల్, అమెరికా 21 దేశాన్ని కలిసి ఇస్లామిక్, అరబిక్ అండ్ ఆఫ్రికన్ దేశాలు కలిసి ఇరాన్ వెంట ఉంటాం, ఇరాన్ పైన దాడిని యత్నించకండి, అణుస్థావరాల్ని ప్రయోగించకండి, ఎట్టి పరిస్థితుల్లో ఇది సాధ్యం కాదు అనేటువంటి ఒక మాటని పాకిస్తాన్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ నుంచి ఒక ప్రకటన విడుదలైంది. అంటే పాకిస్తాన్ ప్రభుత్వం నుంచే ఈ ప్రకటన వచ్చింది. 21 దేశాలంతా కలిసాం, ఇరాన్కి సపోర్ట్గా ఉంటామని. ఇప్పుడు పాకిస్తాన్ స్థావరాన్ని కేవలం ఆసిమ్ మునీర్తో కలిసి అటు అమెరికా వినియోగించుకోగలుగుతుందా? ఆసిమ్ మునీర్ ఒక్కడు సపోర్ట్ చేసి సరిపోతుందా? అక్కడ ప్రభుత్వాలు సపోర్ట్ చేయనక్కర్లేదు. అట్ ద సేమ్ టైం ఈ గ్వాదర్, ఆ తర్వాత మీరు చెప్పేటువంటి ఈ పోర్ట్స్ అన్నీ కూడా బలూచిస్తాన్లోనే ఉన్నాయి. బలూచిస్తాన్ వేరుపాటువాదం పాకిస్తాన్ చాలా తీవ్రంగా ఉంది. ఆ ప్రాంతం నుంచి ఇరాన్ వైపుగా ఎక్కువ పెడతామంటే బలూచిస్తాన్ సహకరించాలి, అక్కడ ప్రభుత్వాలు సహకరించాలి. ఏవి సహకరించకుండా కేవలం ఆసిమ్ మునీర్ ఒక్కడుంటేనే డొనాల్డ్ ట్రంప్కి సరిపోతుందా? ఎగ్జాక్ట్లీ. అవసరం అనుకుంటే ప్రభుత్వాలను కూలదోయడంలో కూడా అమెరికా ఎక్స్పర్ట్. మనం గతంలో చూసాం, సద్దాం హుస్సేన్ని నేల కూల్చడానికి ఆ దేశంలో ఎంట్రీ అయి ఏ రకంగా తన స్వలబ్ధి కోసం అమెరికా కార్యక్రమాలు చేసిందో, తర్వాత అదే ఆఫ్ఘనిస్తాన్ దేశంలో అమెరికా చేసినటువంటి మారణ హోమం. అసలు దాదాపు అమెరికా ఖర్చు పెట్టినటువంటి యుద్ధం కోసం ఖర్చు పెట్టినట్టు ఆ మిసైల్స్, ఆ బాంబుల కోసము, యుద్ధ విమానాల కోసం, అక్కడ సామాగ్రి కోసం ఖర్చు పెట్టినటువంటి ఖర్చు లెక్కేస్తే ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశాలను ఒక 10 దేశాలను పోషించేటువంటి, ఇంకొక 100 సంవత్సరాలు పోషించేటువంటి డబ్బును అంతా వృధా చేసింది. గుట్టలపైన, పనికిరానికి సంబంధించినటువంటి గుహలపైన వాళ్ళు ఉగ్రవాద వేట, అంటే ఒసామా బిన్ లాడెన్ కోసం వేటలో భాగంగా అంత ఖర్చు పెట్టింది. ప్రజల కోసం ఖర్చు పెట్టిన అవసరాల కోసం. మళ్ళీ దగ్గరికి వస్తాను. ఒకసారి మ్యాప్ లో చూపిస్తాను, ఇక్కడ చూడండి. మ్యాప్ లో కనబడుతున్నటువంటి ఆ మ్యాప్ చూడండి. పాకిస్తాన్, ఇండియా అండ్ ఇరాన్, పైన ఆఫ్ఘనిస్తాన్, ఈ 3 దేశాల్లో నుంచి మనం ఆ మ్యాప్ను చూస్తున్నాము. సో దాంట్లో పాకిస్తాన్, క్వెట్టా పాకిస్తాన్లో ఉంది, గ్వాదర్ పోర్ట్, కరాచీ ఇవన్నీ కూడా పాకిస్తాన్లో ఉన్నాయి. అయితే గ్వాదర్, సముగ్లీ తర్వాత పస్ని, ఈ 3 ఎయిర్ బేసెస్లు బలూచిస్తాన్లో ఉన్నాయి. క్వెట్టా, గ్వాదర్ అండ్ సముగ్లీ. సో పస్ని, ఈ 3 కూడా అక్కడే ఉన్నాయి. అయితే ఇక్కడ పక్కనే ఇరాన్ బార్డర్ షేరింగ్.